విజయ్ హజారే టోర్నీలో రోహిత్ శర్మ రచ్చ చేశాడు. సిక్కింపై సెంచరీతో చెలరేగిపోయాడు రోహిత్ శర్మ. 61 బంతుల్లోనే సెంచరీ చేశాడు ఈ హిట్ మ్యాన్. 8 4లు 8 సిక్సర్లతో కూడా బ్యాటింగ్లో విధ్వంసం సృష్టించాడు. రోహిత్ శర్మతో ఏమాత్రం సత్తా తగ్గలేదంటున్నారు ఫ్యాన్స్. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ మీద అయితే ఎక్కువ మంది ఫ్యాన్స్ కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. రోహిత్ శర్మలో ఫామ్ తగ్గలేదంటూ కూడా రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ని కూడా ఈ మ్యాచ్లో బాగా ఎంజాయ్ చేశాం. విజయ్ హజారే టోర్నీలో కూడా రోహిత్ శర్మ మ్యాచ్ని బాగా ఎంజాయ్ చేశాం, తన ఆట తీరును బాగా ఎంజాయ్ చేశామంటూ కూడా ఫ్యాన్స్ అయితే ఇప్పుడు కామెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇదే కాకుండా ఈ విజయ్ హజారే టోర్నీ కనుక చూసుకుంటే ప్లేయర్స్ అందరూ కూడా చాలా బాగా రాణిస్తున్నారు. వాళ్ళ క్రికెట్ ఆట తీరుతో కూడా అంటే గతంలో ఉన్న రికార్డులను కూడా వాళ్ళు బ్రేక్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ గారిని అడిగి తెలుసుకుందాం. వెంకట్ గారు, రోహిత్ శర్మ అయితే తన బ్యాట్తో విధ్వంసాన్ని సృష్టించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇదేదైతే విజయ్ హజారే ట్రోఫీ జరుగుతుంది, విజయ్ హజారే ట్రోఫీలో వీళ్ళందరూ కూడా విరాట్ కోహ్లీ గానీ, రోహిత్ శర్మ గానీ, అలాగే వైభవ్ సూర్యవంశీ, అలాగే ఇషాన్ కిషన్ వీళ్ళందరూ కూడా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విషయంలోనే ఎక్కువగా కామెంట్స్ అయితే ఉన్నాయి. అంటే వీళ్ళిద్దరూ ఫామ్ లో లేరు, వీళ్ళిద్దరూ గత కొంతకాలంగా ఫెయిల్ అవుతున్నారు అనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ విమర్శలు అన్నిటికీ కూడా చెక్ పెడుతూ వీళ్ళిద్దరూ ఆడుతున్న తీరు చాలా ఆశ్చర్యం కలిగించింది. ముఖ్యంగా రోహిత్ శర్మ ఈ రోజు చాలా అద్భుతంగా రాణించాడు. అతను మొత్తం సిక్కిం ఫస్ట్ బ్యాటింగ్ చేసి 236 పరుగులు చేస్తే, రెండో బ్యాటింగ్ చేసినటువంటి సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసినటువంటి ముంబై 30 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ముఖ్యంగా అనుక్రిష్ రఘువంశీ ఫస్ట్ ఓపెనర్ గా వచ్చాడు. అతను 38 పరుగులతో రాణించగా అతనితో పాటు ఓపెనర్ గా వచ్చినటువంటి సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ 94 బంతుల్లో 155 పరుగులు చేశాడు. అందులో 9 6లు 18 4లు ఉన్నాయి. అలాగే ఇక అంటే అటు విరాట్ కోహ్లీ ఆట తీరు కూడా చాలా ఆకట్టుకుందనే చెప్పాలి. అతను కూడా ఆంధ్ర మీద సెంచరీ చేశాడు. వీళ్ళిద్దరూ కూడా అంటే గత కొన్ని రోజులుగా వీళ్ళిద్దరు క్రికెట్ కు పనికిరారు అనే వాళ్ళందరికీ కూడా సమాధానం వచ్చేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికైతే ఈ మ్యాచ్ కి సంబంధించి అంటే మొన్న సౌత్ ఆఫ్రికా సిరీస్ కి సంబంధించి విరాట్ కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇక ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీ వీళ్ళిద్దరు సీరియస్ గా తీసుకున్నటువంటి 50 ఓవర్ ఫార్మాట్ అనేటువంటి విజయ్ హజారే ట్రోఫీలో ఇద్దరు కూడా చాలా అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక అంటే భవిష్యత్తులో 2027 ప్రపంచ కప్ వరకు కూడా మేము కొనసాగుతామనే సంకేతాలు అయితే ఇద్దరు ఇచ్చేశారు. ఇక వీళ్ళిద్దరు ఆట తీరుతో కూడా ఇప్పుడు ఫ్యాన్స్ కూడా పండుగ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. అంటే విజయ్ హజారే ట్రోఫీ ఈసారి చాలా అంటే టోర్నీ కూడా చాలా ఆసక్తికరంగా కొనసాగుతుందని మనం అనుకోవాలా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే దాదాపు విరాట్ కోహ్లీ 10 మ్యాచ్లకు అందుబాటులో ఉన్నాడు. అటు రోహిత్ శర్మ కూడా ఎక్కువగా అందుబాటులో ఉన్నాడని చెప్పాలి. అయితే అతను ప్రస్తుతానికి 3 మ్యాచ్లకు అందుబాటులో ఉన్నట్టు తెలుస్తుంది. అటు రిషబ్ పంత్ కూడా ఎక్కువగా నిలకడగానే రాణిస్తూ వస్తున్నాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ ఆడటంతో ఈ మ్యాచ్లకు సంబంధించి కొంత ఉత్కంఠ అయితే కొనసాగుతోంది. మరి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే త్వరలోనే న్యూజిలాండ్ తో సిరీస్ ఉంది వచ్చే నెల 11వ తారీఖు నుంచి. కాబట్టి అన్ని కూడా కొంత ఆసక్తిని రేపేటువంటి అంశాలే. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్ గారు. ఇక విజయ్ హజారే టోర్నీలో కూడా రోహిత్ శర్మనైతే రచ్చ చేశాడు. సిక్కింపై సెంచరీతో కూడా రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. ఇక విజయ్ హజారే ట్రోఫీలో 4లు 6లతో కూడా చెలరేగిపోయినట్లు తెలుస్తోంది. మొత్తం 61 బంతుల్లోనే సెంచరీ చేసేశాడు. 8 4లు 8 సిక్సర్లు కూడా నమోదు చేయడంతో కూడా బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించాడు రోహిత్ శర్మ అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక రోహిత్ శర్మలో ఏ మాత్రం కూడా సత్తా తగ్గలేదని చెప్పి రోహిత్ శర్మనైతే ఈ విజయ్ హజారే టోర్నీతో కూడా ప్రూవ్ చేసుకున్నారు. రోహిత్ శర్మ అనే కాదు, కోహ్లీ రోహిత్ శర్మ కూడా ఫామ్ తగ్గింది వీళ్ళల్లో అన్నట్లుగా కూడా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు అంటూ కూడా ఎప్పటికప్పుడు కూడా న్యూస్ ఎవరికి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎప్పటికప్పుడు కూడా వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ బ్యాట్తో సమాధానం ఇస్తూనే ఉంటారు. ఇంకా ఈసారి ఇదే విధంగా రోహిత్ శర్మ, కోహ్లీ ఇద్దరు కూడా వాళ్ళ బ్యాట్తోనైతే అలా అనే వాళ్ళకైతే సమాధానం ఇచ్చి ఇప్పట్లోనైతే రిటైర్మెంట్ లేదని వాళ్ళు బ్యాట్తోనే ప్రకటించినట్లుగా తెలుస్తుంది. ఇక రోహిత్ శర్మ మాత్రం తన బ్యాటింగ్తో కూడా 8 సిక్సర్లు 8 4లు నమోదు చేసి కూడా విధ్వంసం సృష్టించాడు, సెంచరీ నమోదు చేశాడు.